ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలైన 3 సిరీస్లు ఒక్కోటి ఒక్కో జనర్లో దూసుకెళ్తున్నాయి. ఈ సిరీస్లు డబుల్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. ద ట్రయల్ సీజన్ 2, ద బాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్ ఇష్యూ సీజన్ 2 వేర్వేరు జనర్లో వచ్చినా కూడా ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఇక చివరి వరకు ఆపమన్న ఆపరు. ఇవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి, ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయి అనే వివరాలకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీటిలో ఫస్ట్ సిరీస్ పేరు వచ్చేసి ద ట్రయల్ సీజన్ 2. ఇది కాజల్ నటించిన ఒక గ్రిప్పింగ్ కోర్టు రూమ్ డ్రామా సిరీస్. నోయానికా సేవ్ గుప్తా పాత్రలో కాజల్ న్యాయవాదిగా నటించింది. ఈ సీజన్ లో నోయానికా తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో వచ్చే కొత్త సమస్యలతో పోరాడుతుంటుంది. సీజన్ 1 లో ఆమె కెరీర్, కుటుంబ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల తర్వాత ఈ సీజన్ లో ఆమె తన పేరును తిరిగి నిలబెట్టుకునేందుకు హై ప్రొఫైల్ కేసులను తీసుకుంటుంది. కథలో రాజకీయ కుట్రలు, కార్పొరేట్ స్కాండల్స్, వ్యక్తిగత అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కాజల్ పవర్ఫుల్ యాక్టింగ్ సిరీస్ కి హైలైట్ గా ఉంటుంది. ఈ సీజన్ అనేది ఉత్కంఠభరితమైన ట్విస్టులతో ముగుస్తుంది. 2025 సెప్టెంబర్ 19 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ సిరీస్ పేరు వచ్చేసి ద బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్. ఆర్య ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ బాలీవుడ్ పరిశ్రమలోని గ్లామర్ కుట్రలను సెటైరికల్ గా చూపిస్తుంది. కథ అనేది ఒక యువ నటుడు చుట్టూ తిరుగుతుంది. అతను బాలీవుడ్ స్టార్డమ్ సాధించే ప్రయత్నంలో ఉంటాడు. అయితే అతను నీచమైన ఒప్పందాలు, పవర్ గేమ్లు, కాస్టింగ్ కౌచ్, నెపోటిజం, ఫైనాన్సింగ్ వివాదాలను ఎదుర్కొంటాడు. అమీర్ ఖాన్ లాంటి స్టార్ కామియోలు కథకు మరింత ఆకర్షణీయాలను జోడిస్తాయి. ఈ సీజన్ అనేది షాకింగ్ ట్విస్టులతో ముగుస్తుంది. అంతేకాకుండా సీజన్ 2 కోసం అంచనాలను పెంచుతుంది. ఇది 2025 సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థర్డ్ సిరీస్ పేరు వచ్చేసి ఇష్యూ సీజన్ 2. ఇది ఒక తమిళ యాంథాలజీ సిరీస్. ఇందులో 4 విభిన్న కథలు ఉన్నాయి. ఈ కథలనేటివి సమాజం అంగీకరించని అంశాలతో తెరకెక్కాయి. ఐశ్వర్య దత్త, వేదిక, సుభాష్, సెల్వం నటించిన ఈ సిరీస్ లో ప్రతి కథ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఒక కథలో సమాజం అంగీకరించని ప్రేమ సంబంధంపై దృష్టి సారిస్తే, మరొక కథ సామాజిక ఒత్తిళ్ల మధ్య వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చర్చిస్తుంది. బోల్డ్ కథలు, పవర్ఫుల్ యాక్టింగ్ తో ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుంది. 2025 సెప్టెంబర్ 19 నుంచి ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. బోల్డ్ కథలపై ఆసక్తి ఉన్న వారికి ఈ సిరీస్ అనువైనది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.